అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు మత్స్యకారులు. రహదారుల నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లారీని అడ్డుకుని తరిమేశారు. ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణాలు చేపడితే తీవ్ర పరిణామాలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని మత్స్యకారులు హెచ్చరించారు. బల్క్ డ్రగ్ పార్క్ పనులు నిలిపివేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించిన 24 గంటల్లోపే నిర్మాణాల కోసం ఇసుక లారీ రావడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులను పూర్తిగా మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు జరిగితే గనక తీవ్ర ప్రతిఘటన తప్పదనే హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రాజయ్యపేట మత్స్యకారుల ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి సిపిఎం నేత అప్పలరాజుతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి? మీకు నిన్న హోంమంత్రి అనిత వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురైంది. ఆమెకు పూర్తిగా నిర్బంధించారు మత్స్యకారులంతా. అంత తీవ్ర వ్యతిరేకతకు కారణం ఏంటి? ఇక్కడ నిర్మాణ పనులు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది? ఈరోజు ఇక్కడ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరుగుతున్నటువంటి ఈ బల్క్ డ్రగ్స్ వ్యతిరేక పోరాటం మత్స్యకారుల యొక్క ఆవేదన నుంచి, మత్స్యకారుల యొక్క కష్టాల నుంచి, మత్స్యకారుల యొక్క బాధల నుండి పుట్టినటువంటి పోరాటం ఇది. ఎందుకంటే ఒక కంపెనీ కారణంగానే ఈవేళ మనం వేట కోల్పోయి అనారోగ్యాల బారిన పడి గ్రామాలు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరు చెప్పి బల్క్ డ్రగ్స్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ కంపెనీల్లో వాడే వ్యర్థ రసాయన జలాలు సముద్రంలో కలిసి చేపలు చనిపోయి పూర్తిగా మన ఉపాధి కోల్పోయి అనారోగ్యాల బారిన పడి పూర్తిగా రాజీపేట గ్రామాన్నే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు, ప్రమాదాలు ఏర్పడతాయి అని గ్రహించినటువంటి మత్స్యకారులు ఈరోజు సావో రేవో తేల్చుకోవడం కోసం మరి సిద్ధపడి గత 17 రోజులుగా ఈ ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ పాయకరేపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు ఈ సమస్యని పరిష్కారం చేయవలసింది పోయి నిన్న వచ్చి ఏమీ మాట్లాడకుండా మత్స్యకారులు మా అందరికీ అక్కజల్లులు, అన్నదమ్ములు, రాజీపేట నేను పుట్టినటువంటి ఇల్లు అని చెప్పేసి ఈ రకంగా ప్రేమాభిమానాలు కురిపించింది తప్ప వాళ్ళు కోరుతున్నటువంటి సమస్య ఏదైతే మత్స్యకారుల ఉపాధికి, ప్రాణాలకి నష్టం కలిగించేటటువంటి సమస్య ఉందో, ఈ ప్రాంత పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి సమస్య ఉందో, భావితరాల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి సమస్య ఉందో దానిపైన మాట్లాడకుండా ఆమె తప్పించుకునేటటువంటి ధోరణితో చేయడం జరిగింది. దానికి ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆవిడ కాన్వాయ్ని అడ్డగించి మీరు వెంటనే ఇక్కడ పనులు నిలుపుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి మిమ్మల్ని కదలనీయమని చెప్పి సుమారుగా 3 గంటల పాటు హోంమంత్రి గారిని నిర్బంధించడం జరిగింది. ఎప్పటికైనా సరే హోంమంత్రి గారు స్పందించాలి, మత్స్యకారుల యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి, మత్స్యకారుల యొక్క జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మత్స్యకారులందరికీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న హోంమంత్రి వచ్చినప్పుడు ఆమె నుంచి ఎటువంటి స్పందన మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఆమె ఏం మాట్లాడారు? హోమ్ మినిస్టర్ మేడం గారు రాగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తారని గుడ్ న్యూస్ చెప్తారని మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. తీరా మేడం గారు వచ్చిన తర్వాత కమిటీ వేయాలి, కమిటీని తీసుకొని నేను ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకెళ్తాను అనే విధంగా చెప్పారు తప్ప దీన్ని ఆపుతాం అనేది చెప్పలేదు.
ఇక్కడ ఏం మాట్లాడకుండా తీరా మైక్ ఇచ్చి వెళ్ళిపోతే మేడం గారు అన్నా సరే వాళ్ళు మైక్ కూడా మాకు ఇవ్వలేదు, పనులు ఆపుతారని చెప్పలేదు. మా మీద 35 మంది మీద కేసులు పెట్టారు. కేసుల కోసం క్లారిటీగా లేదు. మా ఊరు అబ్బాయిని చాలా దారుణంగా కొట్టారు, అది కూడా ఏం చెప్పలేదని గ్రామ ప్రజలందరూ ఆ వెహికల్ని అడ్డగించడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారి క్యాన్వాయ్ని. తర్వాత ఆ ఆందోళన చూసి మేడం గారు మైక్లో చెప్పారు, మీకు ఈ పనులు అయ్యే వరకు ఏ పనులు చెయ్యరు అంటే బల్క్ డ్రగ్ పార్క్ని అంటే ఏదో కొలిక్కి వచ్చే వరకు ఏ పని చెయ్యరు అని హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పూర్తిగా మీరు సంతృప్తి చెందలేదు, అందుకే ఆమెపై ఒత్తిడి తెస్తున్నారనేది వినపడుతున్నటువంటి మాట. ఆమె కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం చేయాలనే డిమాండ్ మీ గ్రామం నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు అనుకున్నట్టు జరగకపోతే భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? మేము అనుకున్నట్లు జరగకపోతే ఈ ఉద్యమాన్ని పెద్ద ఉద్రేకిత చేసి దీన్ని ఏ తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తామని మనం చేస్తున్నాం. ఇది మొత్తం మీద పనులు ఆపుతామని చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగలేదు. గ్రామ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న వచ్చినటువంటి హోంమంత్రి నుంచి సానుకూలమైనటువంటి స్పందనను ఎక్స్పెక్ట్ చేశాం, కానీ భిన్నమైనటువంటి మాటలు మాట్లాడటంతో ఆమెను అడ్డుకోవడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్రద్ధ వహించి రాజయ్యపేటకు కేటాయించినటువంటి ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులను తక్షణమే నిలుపుదల చేస్తూ ఆ ప్రాజెక్టును కూడా రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజయ్యపేట నుంచి.